వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ఈదురు గాలులకు రోడ్డున పడిన కుటుంబాలు తమను ఆదుకోవాలని వేడుకుంటున్న బాధితులు. కారును ఢీకొన్న లారీ, బస్సు కిందకు దూసుకెళ్లిన కారులో ఉన్న మహిళకు స్వల్ప గాయాలు. మలి దశ ఉద్యమకారులను సగర్వంగా సన్మానించుకుంటాం. జూన్ 1 నుండి ఉద్యమకారులు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. సుల్తాన్బాద్లో బీభత్సం సృష్టించిన లారీ, 8 బైకులు, గప్చుప్ బండి ధ్వంసం, పాదచారులకు తీవ్ర గాయాలు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో ఇటీవల భారీ ఈదురుగాలులకు ఇంటిపై కప్పులు, రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. కట్టుబట్టలతో కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డారు. కొందరు తమ బంధువుల ఇళ్లలో, మరికొందరు తమ స్నేహితుల వద్ద తలదాచుకుంటున్నారు. ఏ దిక్కులేని బాధితురాలు రత్నమ్మ కూతురు గంగమణితో పాటు అక్కడే ఓ పాడుపడ్డ భవనంలో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. వారం రోజులు గడిచిన ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందలేదని, స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వం కానీ పునరావాసం కల్పించి తమను ఆదుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. సామానంతా ఇదైపోయింది. బియ్యం కడికి నానిపోయింది సార్. ఏ ఆధారం లేకుండా అయిపోయింది. అంత పెద్ద బండ పడ్డది సార్ మా పాప. ఇది ఎగిరిపోయి అక్కడ దూరం పడి తీసుకొచ్చుకున్నాం. టీవీ పగిలిపోయినాయి, అన్ని పగిలిపోయినాయి సార్. నా పేరు కమ్మర్ రత్నమ్మ. బోర్రము జిల్లా గద తాలూకా బాసోడ. ఇది మండలం ఊరు కుద్దూరు బోర్రం. అయితే సారు మేము చిన్న పరిస్థితి బతుకుతున్నాం. నా కొడుకు వచ్చింది, నాకు చదివించోడు సిలిండర్ పడిపోయింది. 3 రోజులు మురిగిండు. నాన్నగారు తీసుకొచ్చి సందం చేసి ఇక ఏం ఆధారం లేదు సారు. ఇక మేము తప్పించుకున్నాం, దేవుడు తప్పించుకున్నాం. అదొక్క రావుతో వాడి నేను చచ్చిపోతుంది సార్. రేకులు కుప్పేసింది సార్. గాలి మొత్తం లేచిపోయినాయి, ఒక్క రేగు కూడా లేదు. మళ్ళీ మేము ఏం కసుకున్నాం. నా పేరు పుష్ప. గోల్డెన్ గ్రామం, బాన్సర మండలం, జిల్లా కామారెడ్డి. 4-5 రోజుల కింద ఎదురు గాలి వచ్చినాయి. ఆ గాలికి రేకులన్నీ లేచిపోయినాయి, కాళ్ళు కూడా పడ్డాయి. మేము ఇంట్లోనే ఉన్నాం సార్. చచ్చిపోయేటోళ్ళం, బతికినాము. మాకు ఎవరన్నా సాయం చేసేవాళ్ళు ఉంటే మాకు బాగుంటుంది. వస్తుండ్రు పోతుండ్రు, కొన్ని బియ్యం ఇచ్చిండ్రు అంతే. ఫోటోలు తీసుకుంటుండ్రు, పోతుండ్రు, చూస్తుండ్రు, పోతుండ్రు అంతే. ఏం పట్టించుకుంటలేరు, వాళ్ళు ఏం చేస్తలేరు. ఎవరన్నా సాయం చేసే వాళ్ళు ఉంటే మేము రేపులో ఏదో చిన్నగా వేసుకొని గూట్లో ఉంటాము. పెద్దపల్లి జిల్లా NTPC పోలీస్ స్టేషన్ పరిధిలోని FCI క్రాస్ రోడ్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కారును వెనక నుండి లారీ ఢీకొట్టడంతో కారు ముందున్న బస్సు కిందకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మహిళకు స్వల్ప గాయాలు కాగా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ సమీపంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు నివారణ చర్యలు పాటించడం లేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు, ఆర్ఎండ్బి అధికారులు సమిష్టిగా ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పంపిస్తాను. మా కార్ని వెనకాలని లారీ గుద్దేసింది. మా కార్ చాలా డ్యామేజ్ అయింది, బస్ లోపలికి వెళ్ళిపోయింది. మా మమ్మీకి కాలు దెబ్బ తగిలింది, నాకు కొంచెం ఇక్కడ తగిలింది. మా చెల్లికి ఇంకో చెల్లికి కొంచెం గాయాలయ్యాయి. పెద్దగా ఎవరికి ఏం కాలే, కానీ యాక్సిడెంట్ మాత్రం చాలా పెద్దగా అయింది. అంటే లారీ వచ్చి గుద్దిందా? ఇట్లా లారీ వెనకాల నుంచి వచ్చి గుద్దింది, బస్ లోపలికి వెళ్ళిపోయింది. కార్ పెద్దగా ఉండడం వల్ల మిగిలిన, లేకపోతే చాలా పెద్దగా. తెలంగాణ మలిదశ ఉద్యమకాలను సగర్వంగా సన్మానించుకుంటామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ నైమ్నగర్లోనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం దక్కుతుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ ఉద్యమకారులను అవమానపరిచారని అన్నారు. జూన్ 3న హన్మకొండలో ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. జూన్ 1 నుండి ఉద్యమకారులు తమ జాబితాను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమర్పించాలని వారు కోరారు. ఈ రోజు నుండి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో తెలంగాణ దీనికి అక్కడ పేర్లు వాళ్ళ దగ్గర నోట్ చేసుకోమని చెప్పండి, సమర్పించవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు నుండి క్యాంప్ ఆఫీసులో సాయంకాలం 5 గంటల వరకు మరో ఉద్యమ కార్పొరేటర్ సదానందం గారు, ఇద్దరు ఎక్స్ కార్పొరేటర్లు ఉంటారు. రావుల సదానందం అయితే క్యాంప్ ఆఫీసులో పొద్దున 5 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు మనకు మన శాసనసభ్యులు ఏర్పాటు చేసిన గొప్ప మహత్తర కార్యక్రమ నిర్వహణకి మరి గౌరవనీయులు తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఏర్పడడం జరిగింది. మన శాసనసభ్యులు గారు వారిని వేదిక నుంచి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం, మనం చేస్తున్నాం. బాబు
బాయ్ సాబ్ సరే మీ ఒక్కరు చేస్తేనే వచ్చింది అది వేరు, కానీ కూర్చోండి కొంచెం వినండి. విన్న తర్వాత మాట్లాడండి చేసినోండి అనేటట్టున్నది మీ కథ. కొద్దిగా ఓపిక వినండి, పెద్ద మనిషి విను. ఉద్యమకారులకు ఇది కేవలం ప్రెస్ మీటు. రెండవది ఇక్కడ ఉద్యోగం అంటే 3వ తారీఖు నాడు 2వ తారీఖు నాడు అఫీషియల్గా ఉంటుంది కాబట్టి 3వ తారీఖు నాడు ఉదయము ఉద్యమ కుటుంబాలకు, కవులకు, కళాకారులకు, అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి 2వ తారీఖు రోజు తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా మీరందరూ ఆశీర్వదిస్తూ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఉద్యమకారులను సన్మానించుకోవటం, గుర్తించటం, గౌరవించడం కోసం 3వ తారీఖు ఉదయాన 10 గంటలకు ఇదే ఫంక్షన్ హాల్లో కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇందులో ఎవరెవరిని పిలవాలి, ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారో, ఎవరెవరు ఏంది అని నాకు అంత పూర్తిగా అవగాహన లేదు కాబట్టి ఒక కమిటీ ద్వారా వారందరినీ ఆహ్వానించడానికి ఎవరెవరిని ఆహ్వానించాలనో పెద్దలు ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు క్లుప్తంగా చెప్తారు. దాని మీద ఎవరిని కూడా నిర్లక్ష్యం చేసేది లేదు. మీరు ఎవ్వరు కూడా మేము గుర్తించలేక మేము మర్చిపోయినా ఇంకేదైనా మిస్టేక్ జరిగినా క్యాంప్ ఆఫీస్లో 2-3 రోజులు ఆడ 2 మనుషులు ఉంటారు. మీరు ఫోన్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు, మరియు అక్కడికి పోయి ఫిజికల్గా కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ యొక్క కమిటీ ద్వారానే ఏదో జరిగిపోతుందనో ఏదో అనేది కాదు. 10 మందిలో పాము జావది. ఒక 10 మందిని పెట్టుకొని మనం కొద్దిగా కమిటీ దగ్గర పెద్ద దిక్కు ఉండాలి. ఇంటికి ఏది చేయాలన్నా ఇంటికి పెద్ద దిక్కు ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ద్వారా సన్మాన కార్యక్రమాన్ని మనం చాలా ఆనందంగా, సంతోషంగా, కొన్ని కుటుంబాలు భారీ నష్టపోయిన కుటుంబాలని ఓదార్పు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో లారీ బీభత్సం సృష్టించింది. కరీంనగర్ నుంచి పెద్దపల్లి వైపు వెళ్తున్న లారీ పూసాల చౌరస్తా వద్ద క్రాసింగ్ నుండి సంగీత మొబైల్ స్టోర్ వరకు రోడ్డుపై ఉన్న వాహనాలను, మనుషులను ఢీకొంటూ కొద్ది దూరంలో ఉన్న చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఈ సంఘటనలో 8 బైకులు, గప్చు బండి ధ్వంసమయ్యాయి. 5గురు పాదచారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 3 సీరియస్గా ఉన్నారని తెలుస్తుంది. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అక్కడ అల్లున్నాయి లారీ.
జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో ఫాదర్ అగస్టిన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిర్మలామాత దేవాలయ 51వ వార్షిక మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య విచ్చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజయ్య నిర్మలామాత దేవాలయ వార్షిక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఫాదర్ గోపు ప్రకాష్ చే నిర్వహించబడిన దివ్య పూజా బలిలో ప్రజలందరూ బాగుండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు క్రైస్తవులు పాల్గొన్నారు. 51వ సంవత్సర నిర్మలమాత పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ నిర్మలమాతకి 51 సంవత్సరాలు ఎప్పుడైతే పడ్డాయో క్యాథలిక్ బిడ్డగా క్రీస్తు శేషులు ఫాదర్ కొలంబో గారి ఆశీస్సులతో చర్చి నిర్మించి ఆ సంవత్సరం నుండి 1972-73లో ఫాదర్ కొలంబో వచ్చాడు. వారికి ప్రియ శిష్యుడిగా వారు నాకు ఇష్టమైన గురువుగా నా ఎదుగుదలలో ఈరోజు ఈ స్థాయికి రావడానికి అనేక సార్లు చెప్తుంటాను. పశువుల కాపరిగా ఉన్న నేను పసిపిల్లల డాక్టర్ అయ్యా. భారతదేశంలో అత్యుత్తమ పిల్లల డాక్టర్గా పేరు తెచ్చుకున్నా. మీ అందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి అయ్యానంటే ఫాదర్ కొలంబో గారి ఆశీస్సులు. ఆనాడున్న సిస్టర్స్ నన్ను సొంత శిష్యులుగానే కాకుండా కొడుకులా చూసిన ఫాదర్స్ అందరికీ, ఇక్కడ పనిచేసిన వాళ్ళందరికీ హృదయపూర్వకంగా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఈ స్థాయికి రావడానికి యేసు ప్రభు నిజమైన దేవుడు, లోకరక్షకుడు, ఆయన ఆశీస్సులతో, ఆయన దీవెనలతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. ఈరోజు ఫాదర్ ప్రకాష్ గారు చెప్పినట్టు మనము ఇతరులకు మంచి ప్రేమపూర్వక సందేశాన్ని ఇవ్వాలి. యేసు ప్రభుడు వారి హృదయాల్లో ఉండేటట్టు, ఆ యేసు ప్రభు హృదయం ఉండే కాకుండా యేసు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అనే నమ్మకం కలిగించి అడగండి ఇవ్వండి ఇవ్వబడును, వెతకండి దొరుకును, తట్టండి తెరవబడును గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుడు మనతో ఉన్నాడని చెప్పి మనమందరం కూడా కోరుకుంటే తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు. అదేవిధంగా నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిండు మనసుతో దేవుని ఆరాధించు. వీటితో పాటు ఈరోజు మనందరూ కూడా తెలుసు, గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు జూన్ 2వ తారీఖు తోటి ముగుస్తూ ఉన్నది. ఈ 10 సంవత్సరాల్లో దేవుడు నన్ను ఆశీర్వదించి ఉప ముఖ్యమంత్రి మొదలు పెడితే 4 సార్లు ఎమ్మెల్యే గెలవడానికి మీ అందరి సహకారంతో ఈ ప్రాంతం అంతా రోడ్లు చూస్తే 10 ఏళ్లకు ముందు అమెరికానో ఆస్ట్రేలియానో పోయి వచ్చేది ఉంటే గణపురాన్ని గుర్తుపట్టడంత అభివృద్ధి అయింది. అదేవిధంగా 7 రిజర్వాయర్లతో మనకు ఎప్పుడు చెరువు ఎండదు, కరువు ఉండదు అన్నట్టు చెర్లలో నీళ్లు గొప్పగా తెచ్చుకోగలిగినాం. మంచిగా చదువుకోవడానికి ఇక్కడ హోలీ క్రాస్ స్కూల్తో పాటు మనకు విద్యాజ్యోతి డిగ్రీ కళాశాల, క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల, ఇప్పుడు ఫాదర్ కొలంబో మెమోరియల్ మెడికల్. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్ద వెంకటాపురం గ్రామం రైతు షేక్ మహబూబ్ ఖాన్ తన పట్టా భూమిలో ఇసుక కలిసి ఉండడంతో పంట సరిగా రావడం లేదని సారవంతమైన భూమి కోసం ఉదయాన్నే జేసీబీ వాహనం 4 ట్రాక్టర్లతో మట్టిని లెవెల్ పోసుకుంటున్నాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు తమ సిబ్బందితో రైతు భూమి వద్దకు చేరుకొని తవ్వకాలు నిలిపివేసి వాహనాలను అటవీశాఖ కార్యాలయానికి తరలిస్తుండగా రైతు అడ్డుకొని ఎంత వెడుకున్నా వినకపోవడంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్తులంతా రైతుకు మద్దతుగా నిలవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఫారెస్ట్ అధికారులకు రైతులకు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. వీళ్ళ పేరు మీద నేను పోతా ఖచ్చితంగా. నా పొలం ఎందుకు ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి నా పొలం చేసుకోకుండా చేస్తారు. ఎందుకు చేస్తారు? ఏమన్నా పట్టా లేదా? పోడు అది చెప్పు. డీజిల్
ఎందుకు లేదు? నాకు హక్కు ఎందుకు లేదు? బండ వాళ్ళు పెడతాను అచ్చు చెప్పిన బయట నువ్వు ఇక్కడ బయట మళ్ళా చేసి ఫారెస్ట్ వాళ్ళు తీసుకోబోతున్నారు. నైట్ తీసుకున్నామని చేసిండట. 10 గంటల నుండి ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఫారెస్ట్ వాళ్ళు డాక్టర్ ఎస్కే హుస్సేన్ ఈయన పట్టా ఉండి ఈయన పొలం నుండి తీసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ డాక్టర్లు పెట్టండి, తాళాలు మీరు పట్టుకోండి, మీ బాధ్యత. అన్నా అంతే కదా రాజు. ఇప్పుడు వాళ్ళకి అప్పచెప్తాం మనం పోలీసు వాళ్ళకు. వాళ్ళది ఎవరిది అయితే వాళ్ళకి అప్పచెప్పండి, బండ్లు తాళాలు మీకు ఇస్తాం. ఎందుకంటే ఈలోగా టైం ఉంటే మా డిఎఫ్ఐ గారితోనో లేకపోతే ఎస్పీ గారితోనో మంత్రి గారితోనో మాట్లాడి ఏదో ఒకటి చేసుకుంటాం కదా కదా అన్న. నా పేరు మైబ్జాన్, మా డాడీ పేరు హుసేన్. నేను ఈ పొలం చేసుకుంటున్నా. మా డాడీ ముందు మా తాత గత 50 సంవత్సరాల క్రితం నుంచి ఈ పొలం చేసుకుంటారు. మా తాత తనంతరం మా డాడీ చేసుకుంటున్నాడు. మా డాడీ ఆరోగ్యం కారణం వల్ల మా డాడీ పక్కకుండా వల్ల నేను చేసుకుంటున్నా ఈ పొలాన్ని. నేను కొద్దిగా ఈ ఇసుక భూమి చేయబట్టే దీన్ని చదును చేసుకోవడం కోసం గండ్లు పడుతున్నాయి, ఎలక పొక్కలు అన్నీ పడుతున్నాయని నేను దీన్ని ఈ ఇసుక మట్టి కాబట్టి దీన్ని ఇసుకని పక్కకు పెట్టి లోన కొంచెం మంచి సాయిల్ వెళ్తుందని నేను దాన్ని చదును చేసుకుందామని చేస్తుంటే ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటున్నారు నన్ను. నేను ఏం చేయలేని కారణం వల్ల ట్రాక్టర్లు అడ్డు కూర్చోవాల్సింది వస్తుంది. నాకు ఏం చేయలేదు. నాకు మీరే న్యాయం చేయాలి. ఎందుకంటే నేను కూడా చదువుకున్న స్టూడెంట్నే. నాకు అన్నీ తెలుసు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అధికారులు వచ్చి చూడాలి, నాకు న్యాయం చేయాలి. నేను కేవలం నా ఇసుక భూమి నాకు పంట రావడం లేదన్న కారణం వల్లనే మంచిర్యాల జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక సున్నంబట్టి వాడలో వీధి కుక్క బలూరుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. తాళ్లపల్లి చేతి బోటన వేలును కోరికి నోట పట్టుకుపోయి మరో 4గురిని కరవడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. కుక్కల నివారణకు మున్సిపాలిటీ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈదురు గాలులకు రోడ్డున పడిన కుటుంబాలు తమను ఆదుకోవాలని వేడుకుంటున్న బాధితులు. కారును ఢీకొన్న లారీ, బస్సు కిందకు దూసుకెళ్లిన కారులో ఉన్న మహిళకు స్వల్ప గాయాలు. మలి దశ ఉద్యమకారులను సగర్వంగా సన్మానించుకుంటాం. జూన్ 1 నుండి ఉద్యమకారులు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. సుల్తాన్బాద్లో బీభత్సం సృష్టించిన లారీ, 8 బైకులు, గప్చుప్ బండి ధ్వంసం, పాదచారులకు తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.